మీ ఇద్దరికి బ్రేకప్ అయిందంట. రే ఏంట్రా నువ్వు చెప్పేది? నందిని కనిపిస్తే పలకరించా, అప్పుడు చెప్పింది. మీ ఇద్దరికి బ్రేకప్ అయిందా? అవునరా, బ్రేకప్ అయింది. ఇప్పుడేంటి? మరి మాకెందుకు చెప్పలేదురా? ఏం చెప్పాలరా? ఏమని చెప్పాలి? తన కలర్ బాగాలేదో, క్యారెక్టర్ బాగాలేదో, పర్సనాలిటీ బాగాలేదో, లేకపోతే ఇంకేదో రీజన్ చెప్తే చెప్పడానికి. తనకు ఫ్యామిలీ కావాలంట, ఫ్యామిలీ. వాళ్ళ నాన్నకు లేని ఫ్యామిలీ నేను ఎక్కడ నుంచి తీసుకొచ్చేదిరా? రే తనతో మేము మాట్లాడుతావురా, నేను చెప్తే అర్థం చేసుకుంటుందిరా. మాట్లాడితే అర్థమవుతుంది అనుకుంటే వాళ్ళకి ఎప్పుడో అర్థం అవ్వాలరా. అయినా వాళ్ళు అడిగింది కూడా కరెక్టే కదా. ఎవరి సపోర్ట్ లేకుండా కష్టపడి డిగ్రీ కంప్లీట్ చేశాను. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా. పార్ట్ టైంలో జొమాటో చేస్తున్నాను రా. ఎంత చేస్తున్నా లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదురా. కానీ ఫస్ట్ టైం తను చూసినప్పుడు తనతో కలిసి బ్రతకాలనుకున్నాను రా. తను నా లైఫ్లో ఉంటే బాగుంటుంది అనిపించింది. తన కోసం ఎలా అయినా కష్టపడి జాబ్ సంపాదించి తను నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా బ్రతుకుదాం అనుకున్నాను రా. రే బాధపడకరా. ఎంత ఓర్చుకోవాలన్నా నేను మనిషినే కదరా. కన్నీళ్ళు చాలా గొప్పవురా. ఆ వస్తూ వాటితో పాటు గుండెల్లో ఉన్న బాధను కూడా బయటికి తీసుకొచ్చేస్తా. అరే అయినా మీరెందుకు ఫీల్ అవుతున్నారా? తనకేం తెలుసు అయినా నాకు మంచి ఫ్యామిలీ ఉందని. మీకన్నా నన్ను ఎవరు బాగా చూసుకుంటారా చెప్పండి? మీరున్నారా నాకు, అది చాలు. తను మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోతుంది. కాకపోతే ఇష్టపడ్డాను కదరా, చిన్న బాధ అంతే. నాకు మీరు చాలరా ఈ లైఫ్కి. మీరే నాకు అమ్మ నాన్న.